ఖైరతాబాద్ పెద్ద గణేశుడు చకచక రెడీ అయిపోతున్నాడు. మనము ఒక రోజు చూస్తే మళ్ళీ ఇంకొక రోజు చూస్తే ఆ రోజు రోజు కూడా అప్డేట్ ఉంటుంది. అంటే మనకు పనులు ఎంత స్పీడ్గా జరుగుతున్నాయంటే అసలు ఈ రోజు చూసిన దానికి రేపటి దానికి అసలు చాలా మార్పు ఉంటుంది. అంటే అంత స్పీడ్గా నడుస్తుంది వర్క్. మొత్తం రాత్రి వాళ్ళు కూడా కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పెద్ద గణేశుడు మట్టి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనకు 70% వర్క్ అయిపోయిందని చెప్పొచ్చు. మొత్తం ఈసారి 70 సంవత్సరాల సందర్భంగా అంటే మనకు ఖైరతాబాద్లో గణేషుని పెట్టి 70 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వీళ్ళు 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలయ కమిటీ నిర్ణయించింది. దానికి అనుగుణంగానే ఇప్పటికే మట్టి వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నది ప్రస్తుతము. ఈసారి వినాయకుడి కాన్సెప్ట్ ఏంటంటే 7 ముఖాలతో ఉంటాడు. తర్వాత పైన ఒక 7 పడగల పాము ఉంటుంది. ఇది కాన్సెప్టు. ఇప్పుడు పని ఎక్కడి దాకా వచ్చిందో ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పైన టాప్లో 7 పడగల పాము మట్టి వర్క్ అయిపోయింది. దానికి సంబంధించిన స్మూత్నెస్ వర్క్ నడుస్తున్నది. అట్లాగే మనం కొంచెం కిందికి వస్తే మనకు కిరీటము, తర్వాత ముఖ భాగము, కళ్ళు, తొండము, దంతాలు ఇవన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. 7 ముఖాలు, తర్వాత 14 చేతులతో ఉంటాడు కదా. అయితే ఆ 14 చేతులల్లో కుడివైపు 7, ఎడమవైపు 7 చేతులు, అట్లా 14 ఉంటాయి. అందులో 14 చేతులలో కూడా ఆయుధాలు, తర్వాత పుస్తకాలు అంటే జ్ఞానము, తర్వాత ఆయుధాలు, ఇట్లా వీటన్నింటికి సంబంధించిన సందేశం ఇస్తూ మనకు గణపతి దర్శనం ఇస్తాడు. ఎడమవైపు చేతిలో లడ్డు, తర్వాత కుడివైపున్న ఒక హస్తమేమో మనకు అభయహస్తం ఉంటుంది. ఎప్పట్లానే ఈసారి కూడా ఖైరతాబాద్ గణపతి చాలా అందంగా మొత్తం మూర్తిభవించిన రూపం మనకు దర్శనం ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అట్లా మనం చూస్తున్నాము. ఖైరతాబాద్ గణపతి విగ్రహం రెడీ అవుతున్న టైంలో కూడా చాలామంది వీడికి వచ్చి ఫోటోలు దిగడం కానీ, పూజలు చేయడము, కొబ్బరికాయలు కొట్టడము, ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పటి నుంచే పూజలు మొదలుపెట్టారు. ఎందుకంటే చాలామందికి ఖైరతాబాద్ గణేష్ అంటే మస్తు సెంటిమెంట్ ఉంటుంది. ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. అంటే మనకు స్మూత్నెస్ అనేది అవసరము విగ్రహానికి. ఆ స్మూత్నెస్ అనేది ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నది. ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ కలరింగ్ ఉంటుంది. రావుకేతుల విగ్రహం కూడా మట్టి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్లో డీటెయిలింగ్, తర్వాత పాదాల్లో డీటెయిలింగ్ అనేది అవసరం ఉన్నది. అంటే ఒకవైపేమో నాగరూపము, మరోవైపేమో కేతువుకేమో పాదాలు ఉన్నాయి. ఆ పాదాల దగ్గర డీటెయిలింగ్ అనేది అవసరము. పంచ, కండువా అవన్నీ అయిపోయినాయి. సో ముఖ భాగం కూడా రఫ్గా అయిపోయింది. దాని మీద ఇంకా సూక్ష్మమైన వర్క్ అవసరం ఉంటుంది. ఇంకా ఆ హెయిర్స్, తర్వాత కనుబొమ్మలు, ముక్కు, నోరు ఇదంతా కూడా మైక్రో ఆర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పాము కూడా ఉన్నది కదా, ఆ పాముకు సంబంధించి కూడా పడగ, తర్వాత కళ్ళు, కూరలు ఇవన్నీ కూడా తీసుకురావాలి. అంటే ఇంకా అవన్నీ నెక్స్ట్ స్టెప్లో ఉంటాయి. ఎప్పుడైతే ఫినిషింగ్ అయిపోతుందో, ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇంకా డీటెయిలింగ్ చేస్తారు. ఆ డీటెయిలింగ్ తర్వాత కలర్ వేస్తారు. ఇట్లా విగ్రహం రెడీ అవుతున్న కొద్దీ మనకు వినాయకుడు దర్శనమిస్తున్నాడు. రూపం అనేది కూడా స్పష్టంగా ఏర్పడుతుంది. చాలామంది ఈ దారిలో వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు ఆగి దండం పెట్టుకుని పోతున్నారు. ఇంకా ప్రతిష్టాపన పూర్తి కాకముందే జనాలకు గణేష్ అంటే ఇష్టం. చాలా ఇష్టాన్ని చాటుకుంటూ, భక్తిని చాటుకుంటూ దర్శనం చేసుకోవడానికి కూడా వస్తున్నారు చాలామంది సిటీలో నుంచి. ఇప్పుడు ఇక్కడ కొంతమంది వచ్చిర్రు వాళ్ళ పిల్లలతోని. అంటే చాలామంది పిల్లలకు కూడా గణేశుడు ఏంది, ఆ చరిత్ర ఏందని చెప్పడం కోసం ఇక్కడికి వచ్చి చూపిస్తున్నారు వాళ్ళు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఇక్కడ ఇప్పుడు దర్శనం చేసుకొని పోతున్నారు కదా. మాది అత్తాపూర్ అండి. మేము అత్తాపూర్ నుంచి వచ్చాము. మాకు ఇక్కడ వినాయకుడిని చూడాలని కోరికతో వచ్చాము. ఎవ్రీ ఇయర్ సెంటిమెంట్తో వస్తామండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. వినాయకుడు రూపం వచ్చిందంటే చూడడానికి వచ్చాను. అట్లాగే మా పిల్లల్ని కూడా చూపించడానికి వచ్చానండి. ఓకే అండి. అంటే పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేశారండి ఖైరతాబాద్ గణేష్ గురించి? చేశానండి. ఇది 70th ఇయర్ అనేసి ఆ బుక్స్ కూడా ఇచ్చారండి మాకు. ఇది ఒక గుర్తులాగా అయిపోయింది. అనుకోకుండా వచ్చాం కాబట్టి మాకు బుక్స్ కూడా ఇవ్వడం అయిపోయింది. స్వామివారి ప్రతిరూపం కూడా ఉంది ఆ బుక్ పైన. సో మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఓకే. ఆ బుక్ లో మొత్తం ఈ ఖైరతాబాద్ గణేష్ చరిత్ర గురించి ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ 70th ఇయర్ వరకు ఉందండి. సో ఒక గుర్తులాగా అయిపోయిందండి మాకు. నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ ఇంట్లో చాలా మిస్ అవుతున్నాం వినాయకుడిని. థ్యాంక్ యూ. ఇంత పెద్ద గణపతిని చూసిరా ఇంతకుముందు? ఫస్ట్ టైం ఇది. ఇంత పెద్ద గణపతి చూసి ఎట్లా అనిపిస్తున్నది? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. బాగుందా? నువ్వు చెప్పమ్మా, ఎట్లా ఉన్నది ఇంత పెద్ద గణేశుడు? బాగుంది. ఎవ్రీ టైం మేము టీవీలోనే చూస్తాము. ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం.
మొత్తం కంప్లీట్ అయినాక కాకుండా ఇంకా వర్క్ జరుగుతున్నప్పుడు చూసిరు కదా, అంటే అది ఎట్లా తయారు చేస్తారు అనేది మీకు ఐడియా వచ్చిందా? తెలుసుకున్నారా? తెలుసుకున్నాము, అవునా? ఏం అర్థమైంది ఇప్పుడు ఇక్కడ విగ్రహం తయారు చేస్తుంటే చూస్తుంటే? గణేశుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు, నాకు అంతే అర్థమైంది. ఖైరతాబాద్ పెద్ద గణేశుడు రెడీ అవుతున్నాడు. ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళంతా కూడా దగ్గర ఉండి పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ అన్న మనతో ఉన్నాడు. ఇప్పుడు అన్న అడిగి తెలుసుకున్న పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఇంకెన్ని రోజులు పడుతుంది మొత్తం విగ్రహం పూర్తి అవ్వడానికి అనేది అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. కొంచెం రిలీఫ్ ఉంది అన్న, వర్క్ మొత్తం ఒక దశకు వచ్చేసింది. వచ్చింది ఇప్పుడే అసలే టెన్షన్ ఇచ్చినారు, ఎందుకంటే మనకు 1 వీక్ 10 డేస్లో పని అనేది కంప్లీట్ కావాలి. ఆల్మోస్ట్ 14th వచ్చింది, మనం 20 తారీఖు అనుకున్నాం అనమాట. అయితే 22 తారీఖు వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ సైడ్లో 2 విగ్రహాలు కంప్లీట్ అయిపోతాయి, ఉప మండపాలు కంప్లీట్ అయిపోతాయి. సో మొత్తానికి ఏంటంటే మనం 22 వరకు పెయింటింగ్ అనేది 100% స్టార్ట్ అయిపోతుంది. సైడ్లో విగ్రహాలు శ్రీనివాస కళ్యాణము, శివపార్వత కళ్యాణం కంప్లీట్ కానీ వచ్చాయి. అలాంటి పైన తమిళనాడుకు సంబంధించిన కళాకారులు ఆల్మోస్ట్ 15 రోజు నుంచి ఆ పనులు, వినాయకుని ఫేసు అదేవిధంగా పాములు కూడా రెడీ చేస్తూ ఉన్నారు. వర్క్ అయితే నడుస్తుంది అనమాట. ఒక 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ అయితే దాంట్లో పెయింట్లు అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు September 7కు మనకు వినాయక చవితి అనేది ఉంది. అంటే విగ్రహం ఇంకా ఎన్ని రోజుల వరకు మొత్తం రంగులతో పూర్తి అయిపోతుంది అన్న? సో అయితే విగ్రహం అనేది పండుగ 2 రోజుల ముందు వరకు కంప్లీట్ చేయాలని టార్గెట్ అనమాట. ఖచ్చితంగా 2 రోజుల ముందు టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. వినాయక చవితి 2 రోజుల ముందు పని అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే అన్న. ఇప్పుడు ప్రతిసారి కూడా మీ ఆలయ కమిటీకి ప్రభుత్వం నుంచి కూడా సహకారం అనేది చాలా అవసరం. ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, తర్వాత మీతో కోఆర్డినేషన్ చేసుకోవడం కావచ్చు. అంటే ఈసారి ప్రభుత్వం నుంచి మీకు సపోర్ట్ ఎట్లా ఉందన్న? చూడండి, గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అక్క గారు, బస్తీ పెద్దలు అందరూ కలిసి అన్ని రకాలుగా సపోర్ట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. బ్యారికేడింగ్ విషయం కావచ్చు, ప్రభుత్వ పరంగా అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వారు కూడా అన్ని రకాల సపోర్ట్ చేశారు. ఈ సంవత్సరం కూడా అన్ని రకాలుగా సపోర్ట్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. బ్యారికేడింగ్ కావచ్చు, మన వాటర్ క్యాంపు, ఎలక్ట్రిసిటీ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఎంబడి ఉంటారు. ఓకే అన్న. ఇప్పుడు మనకు ఎవ్రీ ఇయర్ కూడా ఖైరతాబాద్ గణేష్ అంటే రొటీన్ కాకుండా ఎప్పటికప్పుడు కొత్తదనము, తర్వాత విగ్రహం రూపంలో కొత్తదనం చూపిస్తారు. అట్లా సర్వీసులలో కూడా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి మీరు ఏదో ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటారు. ఈసారి భక్తులకు మీరు ప్రత్యేకంగా ఏం సేవలు అందించబోతున్నారు? ఈ 70 సంవత్సరాలు 70 అడుగులు అనే గణేష్ని తయారు చేస్తూ ఉన్నాం అనమాట. మొత్తం ఏంటంటే మీరు 2014లో చూసినట్టయితే వినాయకుని షష్ఠి పూర్తి చేసాం. అప్పుడు వినాయకుని కుటుంబం తీసుకొచ్చాము. ఇప్పుడు 70 సంవత్సరాలు కాబట్టి బ్రహ్మాండం ఉండాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లక్ష్మీ సరస్వతి పార్వతి ఉండాలి. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామజన్మభూమిలో బాలరాముడు కొలువు తీరిండు. ఆ కాన్సెప్ట్ని కూడా మీరు ఇక్కడ రిఫ్లెక్ట్ చేసే విధంగా విగ్రహం పెట్టారు. సో దానికి సంబంధించిన విశేషాలు ఒకసారి చెప్పండి. చూడండి, బాలరామునికి ఏంటంటే బాలరాముని అక్కడ అయోధ్యలో ఏ విధంగా ఉంటాడో అదే విధంగా ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాము. శ్రీ మహావిష్ణు దశావతారము, మహాలక్ష్మి అవతారము, గరుగ్మంతుడు, హనుమంతుడు, పైన మహాలక్ష్మి అవతారు వస్తారనమాట. ఆర్చ్ మీద వస్తూ ఉంటారు అనమాట. అక్కడ ఏ విధంగా ఉంటే అదే రూపంలో ఇక్కడ రెడీ అవుతారు. ఓకే, కలర్ తో సహా మొత్తం అంతా అక్కడ రాయిలో ఏ విధంగా ఉంటే సేమ్ అదే విధంగా మీరు అయోధ్యలో రాముని చూసినట్టే ఈ విధంగా ఇక్కడ ఉంటారు. ఓకే, భక్తులు అక్కడికి వెళ్ళి చూడడం ఇక్కడ చూస్తారు. మొత్తం ఎక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలైనా కానీ మనకు ఖైరతాబాద్ గణేశుడు ఎప్పటికప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ప్రత్యేకత చాటుకుంటాడు. అట్లాగే ఈసారి కూడా మనం చూస్తున్నాము, ఇక్కడ చాలా పెద్ద గణపతి. మనకు పాదాలు చూస్తే పాదాలే చాలా విశాలంగా ఉన్నాయి. మనకు అవి చూస్తుంటేనే స్వామివారి పాదపద్మములు ఇట్లా మనకు అద్భుతంగా దర్శనం ఇచ్చినట్టు కనబడుతున్నాయి. మళ్ళీ అట్లనే మనకు మూషికం కూడా ఈసారి పెద్దగానే వచ్చింది. అలాగే రాహుకేతువులు. మనకు ఈసారి బాలరాముడు స్పెషల్ అట్రాక్షన్ మనకు ఖైరతాబాద్ గణేష్ మండపంలో. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదంతా కూడా స్వామివారి గణేష్ స్వామివారి పెద్ద విగ్రహము ఉన్న మండపము. దానికి దిగువన రైట్ సైడ్ ఏమో బాలరాముడు. అయోధ్యలో ఏ విధంగానైతే బాలరాముడు కొలువు తీరిండో అట్లాగే యాజ్ ఇట్ ఈజ్ మనకు ఇక్కడ కూడా సేమ్ అదే రూపంలో మనకి ఇక్కడ దర్శనం ఇవ్వబోతున్నాడు. 500 సంవత్సరాల తర్వాత రామజన్మభూమిలో బాలరాముడు కొలువు తీరిన నేపథ్యంలో సేమ్ అదే విధంగా అదే రూపంలో మనకి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహానికి సంబంధించిన వర్క్ అంతా కూడా ఒరిస్సాకు చెందిన జోగరావు గారు అనే ఒక ఆర్టిస్ట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాము మొత్తం యాజ్ ఇట్ ఈజ్. చేతిలో ధనస్సు, తర్వాత రాముల వారి వెనకాల ఆర్చ్ ఉంది. ఆ ఆర్చ్ మీద మనకు ఒక దశావతారాల కాన్సెప్ట్ వస్తుంది. అట్లాగే ఏ విధంగానైతే మనకు అయోధ్యలో కలరింగ్ ఎట్లా ఉందో అక్కడ నల్లరాయితో చేసిరు, సేమ్ ఇక్కడ మట్టితో చేసిన విగ్రహం కూడా ఆ పీఠం దగ్గర నుంచి మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మనకు అయోధ్యలో బాలరాముడి విగ్రహం మనకు ఎట్లయితే ఉంటుందో అట్లాగే యాజ్ ఇట్ ఈజ్ మనం ఖైరతాబాద్ గణేశుడి మంటపంలో కూడా అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చు. అట్లా మనకు భక్తులకు ఒక స్పెషల్ ఈసారి అట్రాక్షన్ అన్నమాట. బాలరాముడు అయోధ్య వెళ్ళి దర్శనం చేసుకోవడం వీలు కాలేదు, వెళ్ళి చూడాలి అనుకున్న వాళ్ళకు ఇక్కడైతే మనం
చూసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ వీలైనప్పుడు మళ్ళీ అయోధ్యకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఈలోపు మనం రాముల వారిని ఇక్కడనే దర్శించుకోవచ్చు, ఇక్కడ పూజలు చేసుకోవచ్చు. మనం చూస్తున్నాం అక్కడ పీఠం దగ్గర నుంచి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము రాముల వారి విగ్రహము అయోధ్యలో రాముల వారి విగ్రహం ఎట్లయితే ఉందో బలరాముల వారి విగ్రహము ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. పంచ దగ్గర నుంచి కండవ దగ్గర నుంచి చేతిలో ధనస్సు, మళ్ళీ రైట్ సైడ్ ఒక విల్లు వస్తుంది. ఆ విల్లు ఇంకా అది ఫైనల్లో పెడతారు అనమాట. అంతా అయిపోయిన తర్వాత అది పెడతారు. అట్లా యాజ్ ఇట్ ఈజ్ ఈసారి మనకు రాముల వారి విగ్రహం స్పెషల్ అట్రాక్షన్. రైట్ సైడ్ ఒక ఉపమంటపం ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక ఉపమంటపం ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఉపమంటపాలు ఉంటాయి. ఆ ఉపమంటపాలల్లో ఏదో ఒక కాన్సెప్ట్ వాళ్ళు మనకు దర్శనం ఇచ్చేలాగా ఒక విగ్రహాల ఏర్పాటు అనేది చేస్తుంటారు. ఈసారి ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఉపమంటపంలో శ్రీనివాస కళ్యాణము అక్కడ ఘట్టమంతా ఏర్పాటు చేసి శ్రీనివాసుడు, అమ్మవారు, తర్వాత అమ్మవారి చేతుల్లో దండ ఉంది, ఇటు స్వామివారు ఉన్నారు. ఇట్లా ఈ విగ్రహాలు అనేవి మనకు రైట్ సైడ్ ఉపమంటపంలో వస్తున్నాయి. సో మనకు ఆ డీటెయిలింగ్ ఫేస్లో డీటెయిలింగ్ కూడా స్మూత్నెస్ కూడా చేస్తున్నారు, మనం గమనించవచ్చు. అంతా ముఖ కవలికలు కానీ కళ్ళు, తర్వాత హెయిర్, ఇదంతా కూడా ఫైనల్ ఫినిషింగ్ అనమాట. కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ ఆకారాలు రెడీ చేస్తారో ఇవన్నీ ఫైనల్ ఫినిషింగ్కి వచ్చారన్నమాట. స్థూలమైన ఆకారం వచ్చిన తర్వాతనే ఈ సూక్ష్మమైన పనులు చేస్తారు. సో దండలో కూడా మనం డీటెయిలింగ్ చూడొచ్చు. ఫ్లవర్స్ కూడా ఏర్పడే విధంగా మనకు డిజైన్ అనేది ఏర్పాటు చేశారు. ఇటు లెఫ్ట్ సైడ్ ఉపమంటపంలో కూడా శివపార్వతుల కళ్యాణం ఘట్టాన్ని ఆవిష్కరిస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు శివపార్వతుల కళ్యాణము, శివుడు, పార్వతీ అమ్మవారు, తర్వాత మధ్యలో విష్ణుమూర్తి వస్తారు, ఆ తర్వాత బ్రహ్మదేవుడు, తర్వాత వెనకాల వైపు ఇంకా నారదుల వారు, ఇట్లా ఇవన్నీ ఇతర దేవతలు అందరూ వస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే శివుడు, పార్వతి, విష్ణుమూర్తి అవతారాలు అనేవి మనకు స్పష్టంగా విగ్రహ రూపము వచ్చింది, ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. సో ఈ విగ్రహాలన్నీ కూడా మనకు ఒక 10 రోజుల్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసి రంగుల పని స్టార్ట్ చేస్తారు. మనకు సెప్టెంబర్ 5వ తారీఖు వరకు రంగుల పని మొత్తం కంప్లీట్ చేసేసి మనకు దర్శనానికి అందుబాటులో ఉంచుతారు. ఇక మనకు వినాయక చవితి 7వ తారీఖు నాడు స్టార్ట్ అవుతుంది. ఖైరతాబాద్లో సందడి నెలకొంటుంది. భక్తులందరూ కూడా ఇక్కడ తండోపతండాలుగా తరలి వస్తూనే ఉంటారు. ఈసారి 70 సంవత్సరాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న 70 అడుగుల విగ్రహం భక్తులకు చాలా అద్భుతంగా దర్శనం ఇవ్వబోతుందని, ఆ వర్క్ అంతా కూడా మొత్తం పండుగకు ఒక 2 రోజుల ముందు అంటే సెప్టెంబర్ 5వ తారీఖు నాటి వరకు రెడీ అయిపోతుందని చెప్పేసి ఆలయ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ అన్న చెప్తున్నాడు. అట్లాగే భక్తులకు కూడా ఈసారి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబోతున్నామని చెప్పేసి వివరిస్తున్నారు. ఎందుకంటే మనకు ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అట్లాగే ఈసారి బాలరాముడు భక్తులకు ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పేసి రాజ్ కుమార్ అన్న చెప్తున్నాడు. కెమెరామెన్ గోపితో సత్యం, సింగిడి, హైదరాబాద్.